హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి సలీం ఫ్రమ్ సలీం యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి రసానికి ముందుగా ఒక మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 2 వెండిమిరపకాయలను ముక్కలు చేసి వేసుకోవాలి. ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాలను యాడ్ చేసుకొని మిక్సీ మూత పెట్టుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రసం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 పెద్ద టమాటాలు తీసుకొని మెత్తగా పిసుక్కోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నేను ముందే నానబెట్టుకున్నాను. రెండింటిని మెత్తగా కలుపుకోవాలి. మొత్తం బాగా కలిసాక వాటర్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ చింతపండు తొక్కని తీసేసేయాలి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. రసం మరిగి పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా పట్టి పెట్టుకున్న పొడిని రసంలో యాడ్ చేసుకోవాలి. వేరే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 2 వెల్లుల్లి రెబ్బలు, 2 వెండిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. మరుగుతున్న రసాన్ని తీసుకొని 2 గరిటెలు కళాయిలో యాడ్ చేసుకోవాలి. తాలింపుని రసంలో యాడ్ చేసుకోవాలి. వేడివేడిగా రసం రెడీ అయిపోయింది. ఒక్కసారి ఈ విధంగా రసం ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది.